ఆ శుభం కార్డు మన శంకుస్థాపనతోనే ఖచ్చితంగా అది ప్రారంభం అవ్వాలి. ఆ మోసాలు ఎలా ఉంటాయి? ఇదివరకు 2020లో ఒక అద్భుతమైన మలయాళం సినిమా వచ్చింది, ట్రాన్స్. ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి, అది ఓటీటీలో ఉంది. దాన్ని తీసేయడానికి కూడా ఏదో చాలా డబ్బులు ఇచ్చారట మెషనరీ సంస్థలో. ఓటీటీలో మరి ఉండాలి. ట్రాన్స్ అనే సినిమా ఎలా మోసం చేస్తారో ఉంది. మచ్చుకి ఎలాగ వాళ్ళు ప్రజల వీక్నెస్ని ఇలా చేస్తారో అనే దానికి మచ్చుకు కొన్ని చూపెడతా. ఆంజనేయమ్మ అదే సౌండ్ ఇంతేనా? లేచిపోయాడా? పరిగెడతారు కూడా. ఇంకోటి పెట్టు. ఏదో కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడు. అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు. గవర్నమెంట్ బోలు బడ్డం తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి. మాట్లాడుతున్నావు ఇప్పుడు రాదు, కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. ఇవన్నీ మోసాలు అనమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. ఇంట్లో గొడవలు పెట్టే నువ్వేనా? బయటికి రా. ఈ కాలంలో యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసుక్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. యేసు నామంలో దయ్యం బయటకు వచ్చింది, నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా కెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఏముంటుంది? ఇప్పుడు అసలు మరి కడప జిల్లాలో చెవిటోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. యేసు యేసు అని చెవిలో చెప్పేస్తే అడిగి చెవులు వచ్చేయాలి ఆ లెక్క ప్రకారం. సరే 90% అయి దొంగ సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు. బట్ అయినా నిజంగా చెవిటోళ్ళు ఉంటారు కనుక మరి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. మరి దాని బదులు ఇందాక వాడిని పంపించేస్తే ఆ ఫ్రాడ్ గాడిని, సో అంతా సెట్ అవుతుంది. సో ఇటువంటి మోసాలు అరికట్టాలంటే మనకి
ఒక బలమైన చట్టం అవసరం. లేదంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోతారు. ఇక కొద్దిమంది మొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఆయన ఒక సూచన చేశారు. ఇలా ఆకివీడు గొడవలు గురించి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు మేం చేయలేదంటే మరి అనిల్ని మేగుచ్చుకుని తల్లో మేగుచ్చేసింది ఎవడు? మిగిలిన వాళ్ళిద్దరికీ ఈపు మీద కసకస పొడిచేసింది ఎవరు? యేసు కాదు కదా. మేకు వేసినది యేసు కాదు కదా, మనుషులే కదా. ఆ మనుషులు ఎవరో చెప్పట్లేదు. ఇలాగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కువ మంది పోలీసులను పెట్టినప్పుడు పోలీస్ యాక్ట్ ఆఫ్ 1861 ప్రకారం, ఇప్పుడు పోలీస్ యాక్ట్ 30 ఎలాగో అలాగే పోలీస్ యాక్ట్ 1516 ప్రకారం ఎంతమంది పోలీసులను పెడితే ఆ పోలీసుల కాస్టు ఆ ప్రాంత ప్రజలు, ఇప్పుడు ఇది పెద్దపేట, ఆ పెద్దపేట వాసులు చచ్చినట్టు కట్టాల్సిందే అది వేస్తే. సో అది ఎందుకు వేయట్లేదు, అది వెయ్యాలి అని చెప్పి ఆయన మాజీ సిబిఐ డైరెక్టర్, వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. సో అటువంటివన్నీ కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈ రకంగా మోసాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది తప్పు కాబట్టి మీరు పాటించవలసిన అవసరం లేదని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఓకే, మాయ మాటలు నమ్మి ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని హల్లెలూయా అని లోపలికి వచ్చేస్తాడు, కాదనలేరు కదా. మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్ లేసిపోద్ది. సో అంచేత దయచేసి మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. వారు చెప్పేవన్నీ అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని మోసపోవద్దు. మారితే చక్కగా మారి అందులోనే మారేము, మాకు ఇప్పుడు కులరహితులు మేము, మాది మతం అని చెప్పి చెప్పుకోవటంలో అర్థం ఉంది. అంతేగాని ఆ రిచువల్స్ ఫాలో అవుతూ ఇలా ఉంటే రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎవడో మార్చలేడు. సో అంచేత మీకు రిజర్వేషన్లు కావాలా, మీకు వాళ్ళు దొంగ మాటలు చెప్పి తీసుకెళ్ళిన మతం కావాలా? ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తు వలన ఆపరేషన్ చేయకుండాను ఏమీ జరగకుండా మాటలు వచ్చేస్తాయని, ఒక కుంటివాడు లేచి నడవగలడని, ఇవన్నీ వాళ్ళే విశ్వసించరు, వీళ్ళు విశ్వసించి మోసపోతున్నారు, కమిషన్లు కొట్టేస్తున్నారు. దశం భాగం అని చెప్పి కొబ్బరి నూనె రాసేసి మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్నది లాగేస్తున్నారు. మామూలుగా దశం భాగం కొంతమంది ఎక్కువ లాగుతారు, తెలివైన వాళ్ళు గట్టి కేకలేసేసేవాళ్ళు ఎక్కువ లాగేస్తారు భయపెట్టి. ఓకే, మామూలు వాళ్ళు 10% సర్దుకుంటున్నారు. ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. తర్వాత ఈ అనాథరైజ్డ్ చర్చిలు జీవో నెంబర్ 376 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇవాళ నాకు తెలిసి అడిగారు కొద్దిమంది, నా వద్దకు వచ్చారు చర్యలు తీసుకోవాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడానికి లేదు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే అనుమతి ఏ చర్చలకు ఉన్నాయి, అనుమతి ఏ చర్చలకు లేదు అని అడిగితే వారు చెప్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు, పంచాయతీ అయితే ఆ ఎండిఓని అడిగితే 10 రూపాయలు
ఫీజు కట్టిస్తే చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి అప్రూవల్ ఉండాలి దానికి. మరి కలెక్టర్ గారి అప్రూవల్ లేకుండా అనాథరైజ్డ్గా ఇన్ని ఉన్నాయంటే కలెక్టర్ గారికి చర్యలు తీసుకోమని చెప్పి రాయండి. ఇది నేను ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్తున్నా, ఇది ఒక దీనికి కాదు, ఇక్కడ వాళ్ళు రాశారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించి, అంటే ఇక్కడ ప్రభుత్వం అవ్వచ్చు, వేరే రాష్ట్రమైనా అవ్వచ్చు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పట్లా. ఒకవేళ ఉదాసీనత వహించి మనకెందుకు ఆ ఓట్లు పోతాయేమో అని ఎవరైనా అనుకుంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, మనం చేసిన చట్టాలని మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? సో కాబట్టి అప్పటికి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోమనే చెప్తుంది. అయినప్పటికీ తీసుకోకపోతే కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వాలంటే ఒక 3 నెలలు పట్టవచ్చు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంటే రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. చెప్పలేదంటారు, అన్యాయం జరిగిపోయిందంటారు. ఆ నీల్ కుమార్ మాటని వాళ్ళు ఎలాగపోతారు, వాళ్ళతో పాటు మీరు పోవద్దు అని చెప్పి ఆ దళిత సోదరులకి ఏదైనా మాయ మాటలు నమ్మి అటుగా వెళ్ళిన ఒకనాటి దళిత సోదరులకి తిరిగి మీరు వచ్చే అవకాశం ఉంది కనుక కొంతమంది మాట్లాడే ఈ జిల్లా మాదే, ఆ జిల్లా మాదే, రాష్ట్రం మాదే, త్వరలో దేశము కూడా మనదే అనే తింగర మాటలు విశ్వసించవద్దని చెబుతూ సరైన బాటలో పయనిద్దాం. వెళ్తే వెళ్ళిపోండి, మంచి రిలీజియన్, అందులో డౌట్ లేదు. కానీ రిలీజియన్ని పాడు చేసే విధంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి అదో ఇదో తేల్చేసుకోండి. అది కాదు ఇదని ఇప్పుడు అనుకుంటే ఇలాగ వచ్చేయండి. సో ఇది ఖచ్చితంగా ఐస్ ఆర్ వాచింగ్. చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 10 రోజులు ఆలస్యం అవ్వచ్చు, ఎవరి మాటలు విశ్వసించవద్దు. అదేమి ఆ కమిషన్ వేశారు, ఈ కమిషన్ వేశారని చెప్పి ఎవడపడతాడు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏ కమిషన్ వేసినా సరే ఆ మత స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు కనుక అది కుదరదు. సో అంచేత దయచేసి వెళ్తే పూర్తిగా వెళ్ళిపోండి, వస్తే వెనక్కి వచ్చేయండి. త్రిశంకు స్వర్గంలో ఉండి పీపుల్ వాచ్ చేస్తున్నారు కాబట్టి రెండుకి చెడ్డ రేవడి కావద్దు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మా హిందూ దళిత సోదరులు అందరికీ అన్ని మతాలు మంచియే, అన్ని మతాలు మంచియే. ఏ మతాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఆ మతాన్ని ఫాలో అవ్వండి. ఒకేసారి ఫాలోయింగ్కి ఒక మతం, బెనిఫిట్స్కి ఒక మతం, రాజ్యాంగానికి కాదది సమ్మతం. సో అంచేత రాజ్యాంగాన్ని వక్రీకరించే వారి మాటలు విశ్వసించొద్దు. సో ప్రజలందరూ డిమాండ్ చేస్తే, ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తే ఈ బలవంతపు ఈ కన్వర్షన్లు ఆపాలి అంటే ఒక చట్టం అనేది ఉంటే దానివలన ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయాలు గౌరవనీయమైన ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఇంకేమైనా ప్రశ్నలు లేవు కదా? ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.